మీకు తరచుగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పి బాధిస్తున్నాయా? మందులు వేసుకున్నా తాత్కాలిక ఉపశమనం మాత్రమే వస్తుందా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే కొన్ని సింపుల్ పదార్థాలతో మీ నొప్పిని సహజంగా తగ్గించుకునే అద్భుతమైన చిట్కా ఉంది. కేవలం కొన్ని రూపాయల ఖర్చుతో మీ ఆరోగ్యాన్ని మళ్లీ మీ చేతుల్లోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ సింపుల్ అండ్ పవర్ఫుల్ హోమ్ రెమెడీ ఏమిటో చూద్దాం. ఈ ఇంటి చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. 1. వేరుశెనగలు ప్లస్ బెల్లం. రోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక గుప్పెడు వేరుశెనగలు ప్లస్ చిన్న ముక్క బెల్లం తినండి. ఇది శరీరానికి కాల్షియం, ఐరన్ అందిస్తుంది. ఎముకలు బలంగా అవుతాయి. కీళ్లనొప్పి తగ్గుతుంది. 2. వెల్లుల్లి పాలు. ఒక గ్లాస్ పాలలో 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించాలి. రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. నడుము నొప్పి, కీళ్ల నొప్పికి మంచి ఉపశమనం. 3. నువ్వుల నూనె మసాజ్. వేడిచేసిన నువ్వుల నూనెతో కీళ్లపై మసాజ్ చెయ్యండి. రోజూ 15 నిమిషాలు చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. నొప్పి తగ్గుతుంది. 4. మెంతుల నీరు. రాత్రి 1 స్పూన్ మెంతులు నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. ఇది జాయింట్ స్టిఫ్నెస్ తగ్గిస్తుంది. 5. తేలికైన వ్యాయామం. రోజూ 15 నిమిషాలు నడక లేదా స్ట్రెచ్చింగ్ చెయ్యండి. కీళ్ల కదలిక మెరుగవుతుంది. నొప్పి తగ్గుతుంది. జాగ్రత్తలు: ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించండి. బరువు ఎక్కువ అయితే తగ్గించండి. కాల్షియం ఉన్న ఆహారం, పాలు, పెరుగు తీసుకోండి. చిన్న చిన్న మార్పులతోనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పిని నియంత్రించవచ్చు. పై చిట్కాలను రోజూ పాటిస్తే మందుల అవసరం లేకుండా సహజంగా ఉపశమనం పొందవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఇతరులతో షేర్ చెయ్యండి. చూశారుగా, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి తగ్గించుకోవడం అంత కష్టం కాదు. ఈ చిన్న చిన్న ఇంటి చిట్కాలను రోజూ పాటిస్తే సహజంగానే మంచి ఫలితం కనిపిస్తుంది. మందులపై ఆధారపడకుండా మన ఇంట్లోనే ఉన్న పదార్థాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.